చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. మత్తాయి సువార్త 2వ అధ్యాయము 10వ వాక్యం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే జ్ఞానులు మరి యేసుక్రీస్తు దగ్గరికి ఎలాగనొచ్చారు, యేసు ప్రభు దగ్గర వచ్చిన తర్వాత ఏం చేశారు, ఎలాగనో కానుకలు ఇచ్చారు అనేది మనకి తెలియజేస్తూ ఉంది. నిజానికి ఈ జ్ఞానులు ఎవరు అంటే తూర్పు దేశమున పుట్టినవారు, అక్కడ మంచిగా పండితులుగా ఎదిగినవారు. ఇప్పుడు ఈ జ్ఞానులు తూర్పు దేశంలో ఒక రోజున ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూశారు. ఆ నక్షత్రం వెలుగుతో నింపబడి అన్ని నక్షత్రాల కన్నా ఎక్కువ వెలుగుతో ఉంది. ఆ నక్షత్రం చూడగానే అరే, అన్ని నక్షత్రాల కన్నా ఇంత వెలుగుతో నింపబడి ఉందేంటి, ఈ నక్షత్రాన్ని మనం వెంబడిస్తూ ప్రయాణం చేద్దాం అనేసి ఆ జ్ఞానులు బయలుదేరి ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ చూస్తూ నడుస్తూ ఉన్నారు. ఆ నక్షత్రం అలాగున ఏ దేశానికి తీసుకొచ్చింది, ఏ దేశానికి నడిపించింది అంటే యోదయ దేశానికి నడిపించింది. యోదయ దేశంలో యెరూషలేము పట్టణం ఉంది, ఆ పట్టణానికి నడిపించింది. ఇప్పుడు ఈ జ్ఞానులు ఆ దేశానికి రాజుగారు అయిన మరి హేరోదు దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర, అయ్యా, యూదులకు రాజు ఇక్కడ పుట్టి ఉన్నాడు కదా, ఆయన ఎక్కడ పుట్టాడో చెప్పండి అని అడిగారు. యూదుల రాజు పుట్టాడా, మాకు తెలియలేదే. ఓకే, మీరు అలా కూర్చోండి అనేసి తమ దగ్గరున్న జ్ఞానులను పిలిపించి, ఇదిగో ఇలాగలో రాజు పుట్టాడని కొందరు జ్ఞానులు వచ్చారు, ఆయన ఎక్కడ పుట్టాడో చెప్పగలరా మీరు లెక్కల కట్టి అని అంటే, అయ్యా మహారాజా, దీనికి లెక్కలు వేయవలసినంత అవసరం ఏమీ లేదు, గ్రంథాల్లో రాసుంది కదా, యెషయా గ్రంథంలో రాసుంది కదా, యూదుల రాజు మరి బెత్లెహేము గ్రామంలో పుడతాడు అని. ఎక్కడా పుట్టడు ఆయన, బెత్లెహేము గ్రామంలో పుడతాడు ఆయన అని చెప్పారు సూటిగా. అయ్యా, మీరు వెళ్ళండి, వెతకండి, మరి ఆ రాజు మరి ఎక్కడైతే పుట్టాడో మీరు చూసిన తర్వాత నా దగ్గరకు వచ్చి చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తాను అని చెప్పాడు. పై మాటకు అలాగే అన్నాడు, కానీ లోపల మట్టికి ఆ రాజును చంపాలి, పుట్టిన బిడ్డను చంపాలి, అటువంటి తలాంపులు కలిగి ఉన్నాడు. సర్లే, జ్ఞానులు బయలుదేరి మరలా బయటకు వచ్చేసరికి ఆకాశంలో అదే నక్షత్రం, ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ ప్రయాణం చేసి వెళ్తే సరిగ్గా బెత్లెహేము ఆ గ్రామానికి తీసుకొచ్చింది. ఆ గ్రామంలో ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటి పైన నిలిచుంది. సరిగ్గా అలా నిలుచుంటే ఈ జ్ఞానులు ఆ ఇంట్లోనికి వెళ్ళారు. ఇంట్లోనికి వెళ్ళగానే యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారు. సాగిలపడ్డారు, సాష్టాంగ నమస్కారం చేసి వారిని పూజించి వారికి కానుకలు సమర్పించారు. బంగారము, సాంబ్రాణి, బోళము అంటే విలువైన కానుకలు యేసుక్రీస్తు వారికి అక్కడ ఇచ్చినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. తర్వాత మరలా మనకు తెలిసిన వాక్యమే, ఈ జ్ఞానులు బయలుదేరి రాజు దగ్గరికి రాకుండా దేవదూత చెప్పిన మాటను బట్టి వారి దేశానికి వెళ్ళిపోయారు. ఇంకా చెప్పాలంటే ఆ రాజు యేసుక్రీస్తు వారిని, పుట్టిన యేసు ప్రభువు వారిని చంపడానికి ఏమాత్రము ఎక్కడున్నాడో తెలియక అదే గ్రామంలో అనేక మందిని 2 సంవత్సరాలకి లోపున్న చిన్న బిడ్డలందరినీ కూడా చంపించేశాడు. అయినప్పటికీ దేవుడు అక్కడ లేకుండా యేసుక్రీస్తు వారిని తీసుకుని మరియా యోసేపులు కూడా ఐగుప్తీ దేశానికి వెళ్ళేటట్లుగా మరి దూత చేత చెప్పబడి అక్కడ తీసుకుని దేవుడు వెళ్ళిపోయాడు. ఈ వాక్యం అంతా మనకు తెలుసు. అయితే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న మాట ఏమాటనంటే, ఈ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు ఆశ్చర్యపోయారు. అక్కడ మనకి క్లియర్గా వ్రాయబడి ఉంది, వార నక్షత్రమును చూచి అత్యానందభరితులై. కారణం ఏంటో తెలుసా? ఎక్కడో తూర్పు దేశంలో ఆకాశంలో కనిపించిన ఆ నక్షత్రము వీరిని ఎక్కడికి నడిపించింది, ఎక్కడికి తీసుకొచ్చింది అంటే యేసు ఉన్న ఆ ఇంటి మీదకి వచ్చేంత వరకు కూడా ఆ నక్షత్రం మరి నడిపించింది. యేసుక్రీస్తు వారిని చూపించేంత వరకు కూడా నక్షత్రం ఏమాత్రం ఈ జ్ఞానులను విడిచిపెట్టలేదు. ఈ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి ఆనందభరితులైపోయారు అంటే ఎక్కువగా సంతోషించారు.
ఈరోజు నేను అంటాను, ఈ వాక్యాన్ని బట్టి, ఈ మాటను బట్టి, నిజముగా క్రిస్మస్ ఎటువంటి క్రిస్మస్ ఇది అంటే ఆనందాన్ని ఇచ్చే క్రిస్మస్. అత్యానందభరితులయ్యారంటే ఈ జ్ఞానులు ఆనందపడ్డారు, ఎక్కువ ఆనందపడ్డారు. క్రిస్మస్ అనగానే ఆనందాన్ని ఇచ్చే పండుగగా మనకు కనిపిస్తూ ఉంది. క్రిస్మస్లో మనకు ఆనందం దొరుకుతూ ఉంది, క్రిస్మస్లో మనకి ఆరోగ్యం దొరుకుతూ ఉంది, క్రిస్మస్లో మనకు ఐశ్వర్యం దొరుకుతూ ఉంది, క్రిస్మస్లో యేసు క్రీస్తు వారు మనకు దొరుకుతూ ఉన్నారు, క్రిస్మస్లో ఎన్నో ఈవులు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు, క్రిస్మస్లో ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు, క్రిస్మస్లో ఎంతో ఆశీర్వాదాన్ని దేవుడు దాచి ఉంచాడు. క్రిస్మస్ అనగానే మేలుకరమైనదే కానీ కీడుకరమైనది కానే కాదు. క్రిస్మస్ అనగానే క్రిస్మస్లో ఆనందాన్ని దేవుడు దాచి ఉంచాడు, సంతోషాన్ని దేవుడు దాచి ఉంచాడు. కాబట్టి మనమంతా కూడా క్రిస్మస్ అనగానే ఇది సంతోషానికి గుర్తు, ఆనందానికి గుర్తు అని మనం గ్రహించాలి. చాలామంది వాక్యాలు తెలియకుండా, చాలామంది వాక్యాలు చదవకుండా, చాలామంది వాక్యాలు తెలుసుకోకుండా ఎన్నో మాటలు పలుకుతూ ఉంటారు. అరే నేను క్రిస్మస్కి వెళ్ళాను, ఇలా జరిగింది, లేకపోతే ఆలయానికి వెళ్ళాను, అలా జరిగింది, లేకపోతే ప్రార్థన చేసి నాకు కీడు వచ్చేసింది, లేకపోతే ప్రార్థన పెట్టించుకున్నాను, శ్రమ వచ్చేసింది అని మాట్లాడుతూ ఉంటారు. వారికి వాక్యం తెలియక నిజంగా ఒక ప్రార్థన పెట్టించుకుంటే ఆశీర్వాదం కలుగుద్ది, క్రిస్మస్కి వస్తే ఆనందం కలుగుద్ది, క్రిస్మస్లో మనము పాల్గొంటే దేవుడు ఎంతగానో దీవిస్తాడు, క్రిస్మస్ అనగానే ఆనందాన్ని ఇచ్చే పండుగగా మనకు కనిపిస్తూ ఉందే కానీ కీడునిచ్చే పండుగగా మనకి కనిపించట్లేదు. కాబట్టి ఈ పండుగ ఆనందాన్ని ఇచ్చే పండుగ క్రిస్మస్. ప్రతి ఒక్కరూ గ్రహించాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి. అర్థం కాకపోతే మీకు ఏదోలా ఉంటుంది, అర్థం చేసుకున్నారనుకోండి మంచిగా అర్థం అవుద్ది వాక్యం. అందుకే వాక్యం అర్థం కావాలంటే మనసు పెట్టాలి. మరలా వాక్యం మనకు అర్థం కాలేదనుకోండి వేరేగా తప్పుగా అర్థం చేసుకుంటాం. వాక్యం అర్థమైందనుకోండి మంచిగా అర్థం చేసుకుంటాం. అందుకే వాక్యాన్ని మనం అర్థం చేసుకునే వారిగా ఉండాలి. ఒక ప్రాంతంలో ఒక స్త్రీ వేరే దేశం వెళ్ళేది, దాదాపుగా ఒక 3 సంవత్సరాల పాటు అక్కడ జీవించింది. తర్వాత మరలా ఆ వేరే దేశం నుండి అంటే కోవేట్ నుండి వచ్చేసింది. మరలా అలా వచ్చినప్పుడు సెంటర్లో దిగింది. సెంటర్లో దిగిన తర్వాత రిక్షా డ్రైవర్ని పిలిచింది. రిక్షా డ్రైవర్ తాత అంటే బాగా ముసలి వ్యక్తి. తాతగారు మీ పేరేంటి అని అడిగింది. అమ్మ నా పేరు బంగారం అని చెప్పాడు. అలాగా, అయితే నాకు రిక్షా కడతారా, మీరు ఊళ్ళోకి వెళ్ళాలి అని అంటే కడతాను తల్లి అని చెప్పాడు. ఆ పెట్లన్నీ పాపం రిక్షాలో వేసుకున్నాడు, ఆమె ఎక్కించుకున్నాడు. ప్రయాణమే ఇద్దరు వెళ్తూ ఉన్నారు. ఆయన రిక్షా తొక్కుతూ ఉన్నాడు, ఈమె వెనకాల సీట్లో కూర్చుని ఉంది. ఆ రోడ్డు బాగా గతుకులు ఎక్కువ. ఆ గతుకుల్లో పడేస్తూ ఉంటే ఈమె ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండి గోస్లో బంగారం అని చెప్తా ఉంది. గోసులో అంటే నెమ్మదిగా వెళ్ళు బంగారం అని చెప్తా ఉంది. ఆ తాతకు అర్థం కాక గోసులో బంగారం అంటుంది. నా గోసులో బంగారం పడిపోయిందేమో, వేరే దేశం నుంచి వచ్చింది కదా అనేసి గబగబా రిక్షా దిగిపోయి మరి ఆ గోచి పీకేసి గోసులో బంగారం ఏమన్నా పడిపోయిందని వెతుకుతున్నాడు. అప్పుడు చెప్పింది తెలుగులో, మరలా స్లోగా వెళ్ళు బంగారం అని నేను చెప్తా ఉన్నాను, అలా గోచి పీకేసి అలా వెతుక్కున్నావేంటి అని అంటే మరలా గోచి పీకించుకుని మరలా దొక్కేటి రిక్షా. కారణం ఏంటో తెలుసా? అర్థం కాక. ఇప్పుడు నేను చెప్పే వాక్యం కూడా మీకు అర్థం కాలేదనుకోండి వేరేగా అర్థం అవుద్ది. కాబట్టి మనసు పెట్టండి, ఖచ్చితంగా ఈ వాక్యం మీకు నచ్చుద్ది. దేవుని వాక్యం అంటే అది అందరికీ నచ్చుద్ది. నచ్చని వాడు ఎవడను ఉండడు. ఒకవేళ మనలో తేడా ఉండాలి కానీ వినేవారిలో తేడా ఉండాలి కానీ దేవుని వాక్యంలో తేడా మట్టుకి లేదు, ఉండదు కూడా, ఉండబోదు. కాబట్టి దయచేసి అందరూ కూడా మనసు పెట్టి మీరు ఆలకించాలి. ఈ జ్ఞానులు మొదటిగా ఆనందించారు. కాబట్టి ఇది ఆనందాన్ని ఇచ్చే పండుగ. రెండవ మాట కూడా మనం చూడండి. ఎక్కడంటే మత్తయి సువార్తలో 8వ అధ్యాయము 2వ వాక్యం. ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. ఈ మాటను బట్టి మనం చూస్తే కుష్టి వ్యాధి కలుగున్న వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు వారు ఏం చేశారట? యేసుకు మొక్కారు. అంటే దాని అర్థం ఏంటి? యేసు క్రీస్తు వారిని పూజించారు. ఇప్పుడు ఈ మాటను బట్టి మనం చూస్తే జ్ఞానులు కూడా ఏం చేశారట?
ఆ నక్షత్రాన్ని చూసి ఆనందించారు, అత్యానందభరితులయ్యారు. తర్వాత ఇంట్లోనికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి యేసు క్రీస్తు వారిని పూజించారు. మొక్కడం అన్నా పూజించడం అన్నా రెండు ఒకటే కదా. ఇప్పుడు ఈ జ్ఞానులు చేసింది పూజించారు, అలాగునే వీరు కూడా మొక్కారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసు క్రీస్తు వారిని మొక్కాలి, యేసు క్రీస్తు వారిని పూజించాలి. యేసు క్రీస్తు వారినే పూజించాలి కానీ మరి ఇంకెవ్వరిని కూడా పూజించడానికి వీల్లేదు. ఎందుకంటే పూజకు అర్హుడు యేసుక్రీస్తు వారే, ఆరాధనకు అర్హుడు యేసుక్రీస్తు వారే. ఏమండి, ఇది తప్ప యేసుక్రీస్తుని పూజించడం తప్ప ఇంకెవ్వరిని పూజించడానికి వీలు లేదు. చాలామంది ఈ రోజుల్లో వాక్యం తెలియక మరియమ్మను పూజిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారిని కన్నది నిజమే, కన్నది కాబట్టి ధన్యురాలు, కానీ ఆమెను పూజించడానికి వీలు లేదు. పూజకు అర్హురాలు కాదు ఆమె. మన వంటి స్వభావం కలిగిన మనిషి. యేసుక్రీస్తు వారిని కన్నది కాబట్టి, యేసుక్రీస్తు వారిని పెంచింది కాబట్టి మనందరికన్నా ధన్యురాలు అని చెప్పడానికి, స్త్రీలందరిలో ధన్యురాలు. ఇది వాక్యం మాట్లాడుతూ ఉంది కాబట్టి ధన్యురాలే కానీ పూజకు అర్హురాలు కాదు. కొంతమంది చూడండి, గౌరీపట్నం వెళ్తారు, మరీకు పూజలు చేస్తారు, కొబ్బరికాయ కొట్టి కొవ్వొత్తులు పెట్టి ఏమండి మరీకు ప్రార్థన చేసి. మరి అసలు ప్రార్థన వింటదా? మనిషి ప్రార్థన ఎలా వింటుంది, ఎలాగని జవాబిస్తుంది? ఈ జ్ఞానం కూడా వారికి లేదు. దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని పూజించాలి, దేవుని వరాలు అడగాలి, దేవుణ్ణి ఏమంటే కార్యాలు చేయమని అడగాలి. దేవుడు కాబట్టి ఆ ప్రార్థన విని కార్యాలు చేస్తాడు, వరాలు ఇస్తాడు, ఏదైనా మనకు కావలసిన అవసరాన్ని ఆయన తీరుస్తాడు. మరియమ్మ ఎలా తీరుస్తుందండి? అంటే మరియమ్మ గురించి నేను తప్పుగా మాట్లాడట్లేదు, ఆమె పూజకు అర్హురాలు కాదని చెప్తున్నాడు. మీరు గ్రహించాలి, వాక్యాన్ని గ్రహించాలి. ఒకవేళ తప్పు చేస్తే మీరేం చేస్తారు? సరి చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు వారినే పూజించాలి కానీ మరి ఎవరిని పూజించడానికి వీల్లేదు. దేవతలను పూజించడానికి వీల్లేదు, ప్రవక్తలను పూజించడానికి వీల్లేదు, దేవుళ్ళు అనబడిన వారిని పూజించడానికి వీల్లేదు. ఇంకెవ్వరు పూజకు అర్హులు కాదు. మరియను పూజించకూడదు, దేవతలను పూజించకూడదు, దేవుళ్ళు అనబడిన వారు ఎందరో ఉన్నారు కదా వారిని కూడా పూజించకూడదు. ఇలాగను మనం ఆలోచన చేస్తే, ఇలాగను చెప్పుకుంటే పూజకు అర్హుడు యేసే కానీ ఇంకెవ్వరు యేసుక్రీస్తు మాదిరి పూజింపబడడానికి వీలు లేదు, అర్హులు కారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మనం గ్రహించవలసిన మాట ఏంటంటే యేసుక్రీస్తు వారినే పూజించాలి. ఇది సరైన వాక్యం, సరైన పునాది. పునాదిని ఎవరైతే తప్పుతారో వారు పాపం చేస్తున్నట్లే. వాక్యాన్ని మీరి ఎవరైతే మరియను పూజించినా, దేవతలను పూజించినా, దేవుళ్ళు అనబడిన వారిని పూజించినా, ప్రవక్తలను పూజించినా, అధికారులను పూజించినా, ఇంకా ఎవరిని పూజించినప్పటికీ వారంతా పాపం చేస్తున్నవారే. కాబట్టి వారి సంఖ్యలో మీరు ఉండడానికి వీలు లేదని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనమంతా యేసు క్రీస్తు వారిని పూజించే వారిగా ఉండాలి. కాబట్టి రెండవ మాట మనం మాట్లాడుకుంటే ఈ పండుగ, ఈ క్రిస్మస్ ఏ పండుగ అనంటే పూజించే పండుగ. మొదటి మాట ఆనందాన్ని ఇచ్చే పండుగ, రెండవది పూజించే పండుగ. యేసు క్రీస్తు వారిని పూజించాలి. అసలు క్రిస్మస్ అంటే నా మాటకు అర్థం ఏంటి? క్రీస్తుని ఆరాధన చేయుట, క్రీస్తుని ఆరాధించుట. క్రిస్మస్ అనే మాటకు అర్థం అది. అంటే యేసు క్రీస్తు వారిని పూజించే పండుగ. జ్ఞానులు చేశారు, కుష్టి వ్యాధి కలుగున్న వారు చేశారు, ఎందరో అధికారులు చేశారు, ఎందరో సేవకులు చేశారు, ఎందరో విలువ కలిగి ఉన్నవారు, ముఖ్యమైన వారు ఎందరో ప్రపంచం అంతటిలో మనము చెప్పుకుంటే గనులు యేసు క్రీస్తు వారిని పూజించి ఆయనకు మొక్కి వారి జీవితాలన్నీ కూడా మంచిగా మార్చుకుని దీవించబడిన వారిగా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి పూజిస్తే ఎవరిని పూజించాలట? యేసునే పూజించాలి. యేసు క్రీస్తు వారిని క్రిస్మస్లో పూజిస్తే ఆ పండగ ఏమైంది? పూజించే పండగ అయ్యింది. ఎప్పుడైతే పూజించకుండా మనం ఉంటామో ఆ పండగ క్రిస్మస్సే కాదు. క్రిస్మస్ అనగానే చాలామంది ఏమనుకుంటారట? ఎలాగ అర్థమవుద్ది వారికి? నిజానికి శుభ్రంగా
తెచ్చుకోవటం, తినటం, బట్టలు కట్టుకోవటం, ఇంటికి రంగులు వేసుకోవటం అని అనుకుంటారు. క్రిస్మస్ అంటే అది కాదు. అంటే కొంతమంది ఇలాగే ఉంటారు, పంటి క్రిస్మస్, లేకపోతే ఒంటి క్రిస్మస్, లేకపోతే ఇంటి క్రిస్మస్. పంటి క్రిస్మస్ అంటే తినడమే, ఒక కేజీ మాంసం తెచ్చుకుని లేదా గారెలు బూరెలు వండుకుని శుభ్రంగా తినడమే, అది క్రిస్మస్ అంటారు. క్రిస్మస్లో ఒకవేళ ఒక భాగం సంతోషంగా ఉన్నాం కాబట్టి, ఆనందంగా ఉన్నాం కాబట్టి తెచ్చుకోవాలి, తినాలి. అంతేగాని తినడమే క్రిస్మస్ కాదు. కొంతమంది తినడానికే బ్రతుకుతారు, బ్రతకడానికి తినరు కానీ తినడానికే బ్రతుకుతారు. ఇది రాంగ్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, ఇది క్రిస్మస్ అంటే పూజించే పండుగే కానీ పంటి క్రిస్మస్ కాదు, ఇది తినే క్రిస్మస్ కాదు. ఇది తినాలి కానీ తిండికి ప్రధానమైన స్థానం ఇవ్వకూడదు. క్రిస్మస్లో ఒక భాగం అది, అంతే. ప్రతి ఒక్కరూ గ్రహించాలి. పంటి క్రిస్మస్ ఉంది, ఒంటి క్రిస్మస్ ఉంది, ఇంటి క్రిస్మస్. ఒంటి క్రిస్మస్ అంటే బట్టలు కొనుక్కోవటం, వెళ్ళిపోవటం, 5,000 పెట్టి కొనుక్కోవటం, 10,000 పెట్టి కొనుక్కోవటం. ఓకే, నీకు డబ్బులు ఉంటే దాన్ని బట్టి కొనుక్కో, కట్టుకో, తప్పేం కాదు. అదే క్రిస్మస్ కాదు. మరికొందరు ఉన్నారు ఇంటి క్రిస్మస్ అంటే ఇంటికి రంగులు వేస్తారు, ఇంటికి సీరియల్ దండలు పెడతారు, ఇంటికి స్టార్ పెడతారు. పెట్టు, తప్పే ఉంది. స్టార్ పెట్టాలి, సీరియల్ దండలు పెట్టాలి, అలాగే ఇంటికి రంగులు వేసుకోవాలి. కానీ అదే క్రిస్మస్ కాదు. దాన్నే క్రిస్మస్గా భావించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది ఉంటేనే ఇది క్రిస్మస్, అది లేకపోతే, ఇంటికి రంగులు వేయకపోతే క్రిస్మస్ ఇది జరగలేనట్లుగా చాలామంది ఉంటారు. అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇది ఏ క్రిస్మస్ అట? క్రిస్మస్ అంటే ఏంటి? పూజించే పండుగ. క్రిస్మస్లో పూజించడం ఉండాలి, యేసు క్రీస్తు వారిని ఆరాధించడం ఉండాలి, అప్పుడు అది క్రిస్మస్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రహించి వాక్య ప్రకారంగా నడుస్తున్న వ్యక్తులుగా ఉండాలి. అంతేగాని మరి ఏవో తీసుకొచ్చి కలిపేయకూడదు. కొంతమంది గజిబిజులు చేసేస్తారు క్రిస్మస్లో కూడా. ఎంత గజిబిజో! ఓ క్రిస్మస్లో ఎలాగునే క్యాండిల్ సర్వీస్ చేస్తూ ఉన్నారట. చేస్తూ ఉన్నప్పుడు కొవ్వొత్తులన్నీ వెలిగిస్తూ ఉన్నారు. ఒక చిన్న కుర్రోడు ఏం చేశాడంటే, ఆయనకి ఆ అబ్బాయికి మరి కొవ్వొత్తు ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఏం చేశాడంటే అగ్గిపూల గీసేసి మరి ఒక స్త్రీ ఎనక భాగంలో నిలబడి జుట్టు అంటించేసాడట. అంటించేస్తే అంటుకుపోయింది. అంటుకుపోతే పెద్ద పెద్ద కేకలు, బొబ్బలు. ఇక చూడండి, క్రిస్మస్ అంతా ఏమైపోయింది? గజిబిజి అయిపోయింది. కొన్ని క్రిస్మస్లు అలాగైపోతాయి, గజిబిజీలు అయిపోతాయి. ఒక అమ్మాయి ఏం చేసిందంటే, క్రిస్మస్కి వచ్చేసింది, వస్తా ఏం చేసిందంటే, నేను క్రిస్మస్లో అందంగా కనిపించాలనేసి లిప్స్టిక్ వేసుకుంది. నిజానికి లిప్స్టిక్ వేసుకుందే కానీ అది పెవికిక్. అది పెవికిక్ని ఏం చేసింది? లిప్స్టిక్గా వేసేసుకుంది. ఆ మూతి మొత్తం పెదాలన్నీ 2 అంటుకుపోయాయి. అంటుకుపోయిన తర్వాత క్రిస్మస్లోకి వచ్చేసింది, సోగ్గా అందరికీ చూపిస్తుంది. అయితే మాట్లాడడానికి మాట్లాడలేదు, అంటే పెద్ద అడావుడి చేసేస్తే క్రిస్మస్ అంతా మొత్తం గజిబిజి అయిపోయింది. కొన్ని క్రిస్మస్లు గజిబిజి అయిపోతాయి, కానీ నవ్వొచ్చే మాటలు ఉంటాయి. ఆ రకంగా కూడా ఆనందించే క్రిస్మస్గా మనం మాట్లాడుకోవచ్చు. కానీ మనం గ్రహించినట్లయితే ఇది ఏ క్రిస్మస్ అట? పూజించే క్రిస్మస్, పూజించే పండుగ. ఈ పూజించే అనే పదం కానీ క్రిస్మస్లో లేకపోతే అది క్రిస్మస్సే కాదు. ఆనందము అనేది లేకపోతే అది క్రిస్మస్సే కాదు. క్రిస్మస్లో ఆనందం ఉంటుంది, క్రిస్మస్లో పూజించడం ఉంటుంది. ఈ 2 మాటలు కూడా మనం తెలుసుకోవాలి. అంతేగాని కేక్ కట్ చేసేసి కేక్ అంతా కూడా కొంతమంది చూడండి హేళనగా, లేకపోతే ఆ ఏలాకోలంగా ఒకరికి ఒకరు రాసేసుకుంటూ ఉంటారు, ఒకరి ముఖాలకి ఒకరు రాసేసుకుంటూ ఉంటారు. చాలా రాంగ్ అండి, అది చాలా తప్పది. నిజంగా నేను అంటాను కదా, నీ చెల్లాయికి రాస్తావా, నీ అక్కకి రాస్తావా? ఆ కేక్ పట్టుకెళ్ళి ఏలాకోలంగా నీ చెల్లితో ఏలాకోలం ఆడతావా, నీ అక్కతో ఏలాకోలం ఆడతావా, నీ అమ్మతో ఏలాకోలం ఆడతావా? ఆడవ కదా, ఏలాకోలం ఆడవ కదా. మరి ఎందుకు రాస్తున్నావు పక్కవారికి? పక్కనే ఉన్నవారు నీ సహోదరులు కదా, నీ అన్నయ్య కదా, నీ చెల్లి కదా, సంఘం అంతా ఒకటే కుటుంబం కదా. నువ్వు ఎలా కేకులు రాస్తున్నావు? అలాగా ఆ క్రీము మొఖానికి రాసేసి ఏలాకోలంగా ఎంతో ఇబ్బందికరంగాను ఉంటావు. క్రిస్మస్లో అది కనిపించకూడదు. అది వాక్య ప్రకారంగా కరెక్ట్ కాదు. ఏలాకోలం అనేదే కరెక్ట్ కాదు. అసలు ఆ క్రైస్తవుడు అంటే ఎవరితో ఏలాకోలం ఆడకూడదు. క్రైస్తవుడు అంటే వాక్య ప్రకారంగా నడవాలి, అందరిని ప్రేమించాలి, అందరితో సమాధానంగా మాట్లాడాలి,
ఒక తల్లితో చెల్లితో ఎలా మాట్లాడతామో పక్క స్త్రీతో అలాగే మాట్లాడాలి. ఇది వాక్యం అంటే. నువ్వు వాక్యాన్ని తప్పి నువ్వు నీ జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటే శ్రమలు వస్తూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి, అన్నీ ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలి. ఆ గొడవ అంతా మనకెందుకు? మన జీవితం ప్రశాంతంగా ఉండాలంటే వాక్య ప్రకారం నడిస్తే పోయే జీవితం మంచిగా ఆనందకరంగా సంతోషకరంగా మారిపోద్ది. కాబట్టి వాక్యాన్ని బట్టి మనము మన జీవితాన్ని కట్టుకునే వారిగా ఉండాలి. రెండవ మాటగా మనం చూస్తే ఈ క్రిస్మస్, ఏ క్రిస్మస్ అట? మరి పూజించే క్రిస్మస్. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మరి గ్రహించే వారిగా ఉండాలని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే మనం ఆలోచన చేసినట్లయితే మరి చూడండి, ఆదికాండము 8వ అధ్యాయము 20వ వాక్యం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులను పవిత్ర పక్షులను యెహోవాకు దహన బలి అర్పించెను. ఈ మాటను బట్టి మనం చూస్తే నోవాహు ఆదికాండంలో ఏం చేశాడు? యెహోవాకు బలి అర్పణ ఇచ్చాడు. అంటే దేవునికి కానుకగా కొన్ని పక్షులను కొన్ని జీవులను మరి యెహోవాకి ఇచ్చాడు. ఈ మాటను బట్టి మనం చూస్తే మనం కూడా యెహోవాకి ఏం చేయాలట? మన దేవునికి కొన్ని కానుకలు ఇవ్వాలి. ఇది క్రిస్మస్లో ఉందంటారా? మరి ఉంది కదా. జ్ఞానులు ఏం చేశారు? బంగారాన్ని ఇచ్చారు, బోలం ఇచ్చారు, అలాగునే సాంబ్రాన్ని ఇచ్చారు. బంగారము, బోలము, సాంబ్రాణి ఇవి విలువ కలిగినవే కానీ విలువ తక్కువైనవి కావు. ఈ మూడు. ఈ జ్ఞానులు దేవునికి ఇచ్చిన కానుకలు ఏంటంటే విలువైనవి. కానుకలు ఇవ్వాలి. ఇచ్చే కానుకలు ఎలాగుండాలట? విలువైనవై ఉండాలి. చాలామంది కుంటుకోడు ఉందనుకోండి, రే మనవడా ఆ కుంటుకోని పట్టుకోరా, దేవునికి ఇస్తానని నేను మొక్కుకున్నాను నేను అనేసి ఆ కోడి పట్టుకుని తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇస్తుంది. మంచి కోళ్ళన్నీ ఉన్నాయి కదా, కుంటుకోడే మొక్కుకున్నావు, నువ్వు కుంటుకోడు ఇస్తావా దేవునికి? అది ఎంత తప్పది? నువ్వు ఇవ్వకుండా ఉంటేనే మేలది. నువ్వు ఇచ్చేదానికన్నా ఇచ్చి నీ హృదయాన్ని నీ బుద్ధిని బయట పెట్టిన దానిగా మనం కనిపిస్తూ ఉన్నాం. నీ మనసు ఏంటో, నీ హృదయం ఏంటో, నీ బుద్ధి ఏంటో, నీ మనసు ఏంటో అవన్నీ కూడా దేవునికి తెలుస్తూ ఉన్నాయి. నువ్వు ఇవ్వకుండా ఉంటేనే మేలు కదా. ఇవ్వటం దేనికి? ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా నువ్వు ఇస్తేనే నేను దీవిస్తా, ఇవ్వకపోతే దీవించను అనేమి ఆజ్ఞాపూర్వకంగా ఏం చెప్పలేదు కదా. నువ్వు చేసిన కార్యాలను బట్టి ఎలాగా నీకు దీవెన వస్తుంది, ఆయన బిడ్డవు కాబట్టి. మరి ఇచ్చేది మంచిది ఇవ్వాలి కదా. నువ్వు అలాగా కుంటే ఆ కోడిని లేదా గుడ్డి గొర్రెను ఇలాగున ఎందరో అవయవాలు సరిగ్గా లేని వాటిని ఇస్తూ ఉంటారు. దేవునికి సేవకునికి ఇచ్చేవాళ్ళు కూడా చూడండి. కొంతమంది 2 అబ్బాయిలు అనుకోండి, పెద్ద అబ్బాయి బాగా చదువుకున్నాడండి, పెద్ద అబ్బాయి ఉద్యోగం చేస్తూ ఉన్నాడండి, చిన్నోడేనండి అసలు దేనికి పనికి రావట్లేదు, ఇంటి దగ్గర గిరగిరా తిరుగుతున్నాడు, అసలు ఏమీ పనికి రావట్లేదు, ఆడిని సేవకి ఇచ్చేద్దాం అనుకుంటున్నారండి. బాగా కష్టపడే వ్యక్తిని, బాగా ఉద్యోగం చేసే వ్యక్తిని, బాగా జ్ఞానవంతుణ్ణి నువ్వు ఆడుకుంటావు, ఇంట్లో పెట్టుకుంటావా? ఎందుకు పనికిరాని ఏది ముద్దుని దేవునికి ఇస్తావా? ఇది సరేనా? దేవునికి ఇచ్చేది ఏది ఇవ్వాలి? మంచిది ఇవ్వాలి, విలువైనది ఇవ్వాలి. మనం ఏదైతే ఇష్టపడతామో మనం ఇష్టపడేదాన్నే దేవునికి ఇవ్వాలి. మనకి ఏదైతే నచ్చుద్దో మనకు నచ్చిన దాన్నే దేవునికి ఇవ్వాలి. మనం ఇచ్చినది విలువైనది ఇవ్వాలి కానీ విలువ తక్కువైనది ఇవ్వడానికి వీల్లేదు. జ్ఞానులు ఎలాగైతే విలువైనది యేసు ప్రభువారికి ఇచ్చారో అలాగను మనం కూడా యేసుక్రీస్తు వారికి ఇవ్వాలి. మన దేవునికి ఇచ్చే కానుక ఎటువంటిది ఇవ్వాలట? విలువైనది ఇవ్వాలి. అంతేగాని ఏదో నాకు ఇది ఉంది కదా, ఇది ఇచ్చేస్తే పోతుంది, అరే చిరిగిపోయిన నోటు కదా దేవునికి వేసేస్తే బాగుంటుంది అంటే కొంతమంది ఎలాగ ఉంటారు. నిజానికి 100 రూపాయలకి ఏదన్నా చిరిగిపోయింది అనుకోండి, అది కొట్టు దగ్గర తీసుకోలేదనుకోండి, అది దేవుడికి వేసేద్దాంరా రేపుద్దన్న ఆదివారం కదా అని వేసేస్తారు. తప్పది. దేవునికి ఇస్తే కానుక ఎటువంటి కానుక ఇవ్వాలట? విలువైన కానుక ఇవ్వాలి. విలువ లేని కానుక, మారని కానుక అది దేవునికి ఇష్టమైనదే కాదు. అసలు దేవునికి ఇష్టమైనది ఏది? విలువైనది. మనమే ఇష్టపడం కదా, మరి దేవునికి ఎలాగిష్టం అవుద్ది? కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవలసిన మాట ఏమాటనంటే దేవునికి కానుక ఇవ్వాలి. ఆ ఇచ్చే కానుక విలువైనదై ఉండాలి.
ఈ జ్ఞానులు చేసిన పని అదే. తూర్పు దేశంలో బయలుదేరి ఆ చుక్కను చూస్తూ ఉండి ప్రయాణం చేసి ఏమంటే యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి ఆ ఇంట్లోనికి వెళ్ళి ఆ ఇంట్లో సాష్టాంగ నమస్కారం చేసి యేసు క్రీస్తు వారిని పూజించి యేసు క్రీస్తు వారికి విలువైన కానుకలు ఏమంటే ఇచ్చారు. మనం కూడా ఈ క్రిస్మస్లో విలువైన కానుకలు ఇచ్చేవారిగా ఉండాలి. గతంలో ఒక మాట చెప్పాను, అప్పుడప్పుడు సంఘాల్లో కూడా ఈ మాట చెప్తూ ఉంటాను. ఒక ఆమె నిజంగా ఒక 20 ఆనపకాయలు పట్టుకుని ఏమన్నా ఆలయానికి వచ్చిందట. చాలామంది చూసి, చూడు పలానా ఆమె 20 ఆనపకాయలు పట్టుకొచ్చింది, మనం ఉన్నాం సంఘానికి, దేవునికి ఏమాత్రం ఇవ్వట్లేదు, మనం సంఘమే కానీ ఒక ఆనపకాయ కూడా తీసుకురాలేదు, 20 ఆనపకాయలు పట్టుకొచ్చింది అని వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఈలోగా పాస్టర్ గారు వచ్చి ఎవరు తెచ్చారు ఆనపకాయలు? నేనేనండి. ఎందుకమ్మా 20 ఆనపకాయలు, ఏం చేసుకుంటాం, పోనీ ఎవరికన్నా అమ్మేసి మరి దేవునికి కానుక పట్టుకొచ్చి ఇవ్వచ్చు కదా, ఇన్ని ఆనపకాయలు ఎందుకు అని అన్నాడు ఆయన. అయ్యా నిజానికి మొన్న మరి ఒక ఆనపకాయ కాసింది 2 వారాల క్రిందట. అది మేము ఏం చేసామంటే ఇంట్లో కోసేసి శుభ్రంగా మరి ఇంట్లో తినేసాం. మేము తినేసిన ఒక వారం రోజులకి ఏమైందంటే మరి ఇంటెళ్ళపాతి కూడా జ్వరాలు వచ్చేసాయి, మొత్తం పడిపోయాం. దాదాపుగా డాక్టర్ గారికి 5,000 రూపాయలు మేమంతా మరి ఇవ్వటం జరిగింది. అంత ఖర్చు అయిపోయింది. ఏంటి ప్రభువా ఇలాగున జరిగింది అనేసి ప్రార్థన చేస్తే నాకు ఒకటి తెలియజేశాడు దేవుడు. మొదటిగా కాసిన ఆనపకాయ మరి దేవునికి ఇవ్వాలి కదా, ఆ ఆనపకాయ ఇంట్లో తినేసాం మేము, అందుకే ఇవన్నీ ఇలాగ వచ్చాయి అనేసి నా మనసులో నాకు అర్థమైంది, దేవుడు తెలియజేశాడు. అందుకే ఆనపకాయ ఆ పాదు దగ్గరికి వెళ్ళడానికి నాకు భయం వేసి మా మనవలకు చెప్పాను, ఒరే ఆ ఆనపకాయలని కోసేసి దేవునికి పట్టురంట్రా ఆలయానికి అని చెప్పాను. పట్టుకొచ్చారు. 20 ఆనపకాయలు కూడా దేవునికే తెచ్చానండి, దయచేసి మీరు తీసుకుని మా గురించి ప్రార్థన చేయండి, మాకు ఆరోగ్యాలు బాగుండాలని అని చెప్పాను. ఆనపకాయ ముట్టుకోవడానికే భయం వేస్తుంది ఆమెకు. నిజానికి దేవుడికి ఇచ్చే ఆనపకాయ ఏం చేశారట, ఇంట్లో తినేశారు. ఆ ఒకటి దేవునికి ఇచ్చి 20 ఆనపకాయలు ఏళ్ళు తినచ్చు కదా, లేదు. ఈమె అటువంటి రకం కాదు. ఏ రకం? మాట గడ్డెళ్ళిపోయే రకం. అసలు అందరిలాగా నడవదు, నా దారి రహదారి అన్నట్లుగా, ఏమండి మతానికి ఎదురు మంచానికి అడ్డం అన్నట్లు ఈమె ఎవరి మాట వినదు. ఏం చేసింది ఇప్పుడు? 20 ఆనపకాయలు దేవునికి తెచ్చింది. ఆ ఒకటి దేవునికి ఇస్తే ఈ 20 చక్కగా ఇంట్లో తినచ్చు. కానీ ఆ దేవుని ఆనపకాయ తినేసింది, ఇంటెళ్ళపాతికి జ్వరాలు వచ్చేసే. దాన్ని బట్టి ఏమైందట, 20 ఆనపకాయల ఆలయానికి తెచ్చింది. ముట్టుకోవడానికి భయం వేస్తుంది ఆమెకు. ఆనపకాయ చూస్తేనే భయం, ఆనపకాయ మాట్లాడితేనే భయం వచ్చేసింది. అంతలాగా బాధింపబడింది. దేవునికి కానుక ఇవ్వడం అని అంటే ఇష్టపూర్వకంగా దేవునికి ఇచ్చేది, మొదటిది దేవునికి ఇచ్చేయాలి. అది మంచిది, అది మనకు మేలది. మన జీవితాల్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి, అవన్నీ కూడా ఏమండి సరిచేయబడాలి, మన అప్పులని తీర్చబడాలి, ఒక ఉన్నతమైన స్థాయికి మనము ఎక్కించబడాలి అని అంటే దేవుని దగ్గర మనము నమ్మకంగా బ్రతుకుతూ ఉండి దేవునికి విలువైన కానుకలు ఇస్తూ ఉంటే నిశ్చయముగా దేవుడు దీవించి వర్ధిల్లింపజేస్తాడు. అయితే మన వాక్యాన్ని ఒక మారు మనం మాట్లాడుకుని ముగించుకోవచ్చు. అయితే ఈ క్రిస్మస్ ఆనందాన్ని ఇచ్చే క్రిస్మస్, అలాగనే పూజించే క్రిస్మస్, అలాగనే కానుకలు ఇచ్చే క్రిస్మస్. దయచేసి ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఈ 3 మాటలు మీ మనసులో పెట్టుకోండి. జ్ఞానులు చేసిన పని మనం కూడా చేయాలి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు, అయ్యా ఇదిగో ప్రభువా ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపా క్షేమములు మెండుగా కలగ చేయండి. ఇదిగో వింటున్న వీరందరినీ కూడా దీవించి బలపరిచి మీ కృప మెండుగా కలగజేసి మీ అభిషేకముతో మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభు. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.